ప్రపంచంలో కొన్ని దేశాలు మట్టుకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఖచ్చితమైనటువంటి హక్కులనే అందించాయి. అందులో చెప్పవలసినటువంటి మొట్టమొదటి దేశం అమెరికా. అమెరికాలోని హాంప్‌షైర్ రాజ్యాంగములో బిల్ ఆఫ్ రైట్స్ కింద ఆర్టికల్ 10లో అక్కడ ఖచ్చితంగా ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని మార్గాలు విఫలమైనప్పుడు ఏమి చేయాలి అనబడేటువంటి అంశాన్ని ఆ యొక్క హాంప్‌షైర్ రాజ్యాంగము నిర్వచిస్తుంది, తెలియచేస్తుంది. మీరు కూడా చదవవచ్చు. తర్వాత జర్మనీ రాజ్యాంగంలో ఆర్టికల్ 20 తర్వాత సబ్ ఆర్టికల్ 4 ప్రకారంగా ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను ఎవరైనా రద్దు చేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా విఫలమైతే వాళ్లకు రైట్ టు రెసిస్ట్ అనబడేటువంటి అధికారాన్ని ఆ యొక్క జర్మన్ రాజ్యాంగం కల్పించింది. అట్లాగే గ్రీస్ రాజ్యాంగంలోని 120 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని ఎవరైనా రద్దు చేయాలి అని గనుక చూసినట్లయితే వాళ్లను వ్యతిరేకించడానికి పూర్తి బాధ్యత అక్కడి గ్రీస్ పౌరులకు అక్కడి రాజ్యాంగం కల్పించింది. అట్లాగే ఎల్ సాల్వడార్లో ఉన్నటువంటి రాజ్యాంగము కూడా అక్కడి ప్రజలకు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని గుర్తించడానికి, ప్రజాస్వామ్యానికి ఎవరైనా భంగకరంగా వ్యవహరించినట్లయితే వాళ్ళ పట్ల తిరుగుబాటు చేయవలసినటువంటి హక్కును కూడా ఆ యొక్క రాజ్యాంగం ఎల్ సాల్వడార్ గుర్తించింది. అట్లాగే ఫ్రాన్స్ దేశంలో వచ్చినటువంటి ప్రజాస్వామ్య పవనాలు లేదా ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి 1789లో వచ్చినటువంటి తిరుగుబాటు కానీ ఆ యొక్క ఫ్రెంచ్ విప్లవం కానీ అందులోపట ఆ హక్కుల ప్రకటనలో రైట్ టు రెసిస్ట్ లేదా రెసిస్టెన్స్ టు అప్రెషన్ అనబడేటువంటి ఈ యొక్క రాజ్యాంగ హక్కును, అనగా ప్రజలకు పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి అధికారాలను ఈ ప్రపంచ రాజ్యాంగాలు కల్పించినవి. కాబట్టి ఈ రాజ్యాంగాలను అక్కడి ప్రజలు ఎంతవరకు అమలు పరుచుకుంటున్నారు, అమలులో ఉన్నవా లేవా అనబడేటు అంశాలను కనుక పక్కన పెడితే అక్కడ మట్టుకి రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క ప్రపంచంలోని ఈ 5 దేశాలు మట్టుకి ప్రపంచంలో ఉన్నత స్థానం అయితే ఈ యొక్క రాజ్యాంగాల ద్వారా అక్కడి ప్రజలకు కల్పించినవి. కానీ ఎంత మేరకు ఈ యొక్క రాజ్యాంగ హక్కును అక్కడి ప్రజలు ఉపయోగించుకున్నారు అనేది ప్రాక్టికల్గా చూడవలసిందే. కానీ భారతదేశంలో ఇలాంటి హక్కు ఎవడైనా ఊహించగలరా అంటే ఊహించడానికి తప్పేమీ కాదు. కాబట్టి రావాలి అనుకుంటాము. ఎప్పటికీ కూడా ఇలాంటి ప్రజాస్వామ్యం ఉండాలని ఎవరూ కూడా అనుకోరు. వచ్చేటువంటి రోజులలో తప్పక ఒక తరం వచ్చి తీరుతుంది భవిష్యత్తులో అనే నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఇంకా సడలిపోలేదు.